అస్మద్గురుభ్యో నమ. స్వామి ఆచార్య, నిన్ను ఎప్పటికీ మరువలేను స్వామి. కులగోత్రమూల తడవక పలువురకున్ విద్యగరపి పండిత కౌలం సలిపిన మతి వాచస్పతిన్ కలనేని రంగార్యున్ మరువగా తరమగున. ఏదో కొంచెము ఆధ్యాత్మికం కాదు కానీ వైదిక పద్ధతి ఉండి ఆచారాలతో ఉండి ఉండగా వేదాంతం అంటే అక్షరము కూడా తెలియని రోజుల్లో హూణ విద్య ప్రాక్టీస్ చేసి అంటే ఇంగ్లీష్ చదువులు, ఉద్యోగం కోసం గణిత శాస్త్ర అధ్యాపకుడిగా ఉంటూ ఎక్కడో ఓ కోరిక, తెలుగు సాహిత్యంలో ఏదో ఉపన్యాసాలు లాంటి చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నాము, సంస్కృతంలో కూడా తెలుసుకోవాలి, అంతేకాదు వేదాంతంలో కూడా కొత్త రావాలనుకుని అని అడిగితే మా ఆచార్యుల వారు పబ్లిక్ గార్డెన్స్ దగ్గర నాంపల్లి అక్కడ బస్ స్టాప్లో ఉంటే వ్యతిరేక దిశలో నేను వస్తూ స్కూటర్ అక్కడ పార్క్ చేసి రోడ్డు దాటొచ్చి వారికి దండం పెట్టి, అయ్యా ఫలానా వారి అబ్బాయిని ఫలానా గోత్రం అది ఇది చదువుకొని బ్రహ్మసూత్ర భాష్యం సంస్కృతం వచ్చా అని అడిగారు. రాదండి, వ్యాకరణం తెలియదు, తర్కమీమాంస తెలియదు అంటే, మరి రండి పర్వాలేదు చెప్తాను పాఠం అన్నారు. అయ్యా మరి ఫీజు ఎంత అని అడగాలి, మొహమాట పడుతున్నా. ఇంకా నిలబడ్డావేమిటి అన్నారు. అంటే లేదండి, మరి క్రాఫింగ్ ఉంటే చెప్పరని అంటారు కదండి, అంటే ఇలాగైతే రావు కదా అన్నారు. అది కాదు, లేదండి పంచె కట్టుకోవడం ఇదంతా అలవాటు ఉందండి, పర్వాలేదు అని చెప్పి 11 సంవత్సరాలు పుత్రవాత్సల్యంతో బోధించారు. చివరికి మొదటి బిడుదు ప్రవచన వాచస్పతిని వస్తే వారి ప్రేమ చూడండి. తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది, నాకు బిరుదుంది ప్రవచన వాచస్పతి అని, అది నీకు వచ్చింది అన్నారు ఆయన. అలాంటి గురువులని మర్చిపోవచ్చునా? ఇవాళ 190 మంది ఉపన్యాసకులంతా గురువుల సంగతి మరిచిపోయి నేనే గొప్ప అంటూ గురువుల పేర్లు ఎవరి పేరు చెప్తారండి? వీళ్ళు ఏ పీఠానికి సంబంధించి ఉంటారు సరే సంబంధం, ఆ పీఠాధిపతుల పేరు చెప్తారు వీళ్ళంతాను. చిన్నప్పుడు పాలిచ్చి పెంచిన తల్లి నీకు గుర్తు రాదా? ఎవరో నీకు స్పాన్సర్ చేస్తే ఆవిడ అమ్మవలి భావిస్తావు నువ్వు. ఏం తెలివితేటదయ్యా! ఇలాంటి వాళ్ళు తప్పుడు అర్థాలు చెప్తూ ఉంటే కడుపు మండిపోతుంటుంది. అందుకనే అంటున్నాను స్వామి, కులగోత్రాలు, కులము గోత్రం అంటే అర్థం ఏమిటి? వేరే గోత్రం కాదు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఏమిటి ఇలా పట్టు నేర్చుకోయే వచ్చి అన్నవారు. అందుకనే అంటున్నాను, నా జానామి శబ్దం, నా జానామి చార్థం, నా జానామి పద్యం, నా జానామి గద్యం, శ్రీరంగదేశికో హృది ద్యోతతే మే, ముఖాన్ నిస్సరతే నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. అది అంచేత ఉపన్యాసకులారా, ఇవాళ మీరు ఏం చెత్తవాగినా వింటున్న జనాన్ని చెప్పి అదే కొనసాగించకండి. మీ ఆచార్యులకు ద్రోహం చేస్తున్నారు, జాగ్రత్త. లేనివన్నీ చెప్పుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, ప్రమాదం అది అని హెచ్చరించడానికి అన్నట్టుగా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అసలు ప్రమాదం తెచ్చిపెట్టిన శ్లోకం ఇక్కడ ఉంది. ఇక్కడ కొంచెం వేదాంతం అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు, కామన్ సెన్స్ అని ఒకటి ఏడుస్తుంది. అంటే లోకాల్లో ఉన్న పద్ధతి చూచి తెలుసుకోవచ్చు. ఆ కామన్ సెన్స్ ఉన్నవాడికి కూడా ఈ శ్లోకంలో అర్థం ఇది కాదేమో అనిపించాలి. అది గమనించండి. ఎలాగా శ్లోకం ఏమిటి? ఇది 52వ సర్గలో ఉంది. అరణ్యంలోకి వెళ్ళారు. అది ఇక్కడ పర్ణశాల ప్రాంతం, పర్ణశాల చిత్రకూటం, ఇంకా చిత్రకూటం దగ్గర. అక్కడ రామలక్ష్మణులు సీత ఒంటరిగా ఉన్నారు. ఆ రాత్రి అక్కడ గడపాలి, అక్కడ ఉండాలి, చిన్న కట్టుకున్న అంత బాగానే ఉంది. అక్కడ రాముడు లక్ష్మణుడు వెళ్ళి కొన్ని జంతువులను చంపి వెనక్కి వచ్చి సీతాదేవి మర్రి చెట్టు కింద మధ్య చెట్టు కింద కూర్చుంది. ఆవిడ తిండి పెట్టారు. ఉంది ఆ శ్లోకం. ఆ శ్లోకం అసలు కొంపలంటించింది. ఏమిటది? తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహం వృష్యం వృషతం మహారురుం అని చెప్పి చేసుకొచ్చి ఆదాయ
మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యుయుతు వనస్పతీన్. ఇదిట సీతాదో గడుంత ఎలాగట అంటే వాసాయ కాలే యుయుతు త్వరితం బుభుక్షితౌ, సాయంకాలం ఆకలిస్తుందిట, త్వరితం త్వరగా వచ్చేట, బుభుక్షితౌ విపరీతంగా ఆకలిగా ఉన్న కారణం చేత వాళ్ళిద్దరూను వాసాయ కాలే అంటే ఏమైపోయింది, ఇక సూర్యాస్తమయం అయిపోతుంది అంచేత ఆ సమయం లోపల యుయుతు వనస్పతీన్ అక్కడికి వచ్చారు, చెట్ల దగ్గర వచ్చారట. ఏం చంపారండి వాళ్ళు చెప్తున్నాడు. వరాహం ఋష్యం వృషతం మహారురుం చతురో మహామృగాన్, 4 పెద్ద పెద్ద జంతువుల్ని చతురో మృగాన్ అంటే సర్దుకోవచ్చును. అక్కడ వాల్మీకి నా తత్ర వాక్ క్వచిత్ అనుతో భవతి, అసత్యం కాదని చెప్పాడు. చతురో మహామృగాన్, మామూలు మృగములు కాదు, పెద్ద పెద్ద మృగములు. ఇప్పుడున్నవాడి సైజు ఇలా ఉంది కదా, ఆ రోజుల్లో ఎంత మృగాలు ఉంటాయండి ఆలోచించుకోండి. చతురో మహామృగాన్ ఏమిటి, వరాహం దేశవాళీ కాదండి వరాహం అంటే. అంటే ఆ వరాహం అంటే తెలుసు కదా ఏమిటది, అది అడవి పంది. ఈ పంది కాదండి, అడవి పంది. అడవి పంది ఏం తింటుందో తెలిసిన, భూమిని తవ్వి దుంపలే తిని బతుకుతుంది. అది అడవి పంది, మహావరాహం. దాన్ని చంపేట ఒకదాన్ని. ఋష్యం ఎనుబోతు అంటే మన దొన్నపోతు అంటామే, అలాంటి దానికి మూలం అక్కడ అడవుల్లో ఉంటుంది. ఎనుబోతు రంకె వేస్తే అడవి గజగజగజలాడుతుంది ఎనుబోతుట. అలాగే కొమ్ములు కలిగిన జింక ఉంటుంది, అంటే మగ జింక, లేడీ వృషం, అలాంటి దాన్ని చంపేట. అంతేకాదు మహారురుం చారలు ఉన్న దుప్పి ఉంటుంది, చారల దుప్పి. అదే తర్వాతి కాలంలో జీబ్రా అని చెప్పి దాంట్లో వచ్చి చెప్తారు వీళ్ళు. అలాగట 4 ఇవన్నీ ఎలాంటివి, మహామృగాన్ పెద్ద పెద్దవి. వీళ్ళు ఎంతమంది ఉన్నారండి, రాముడు లక్ష్మణుడు సీతమ్మే కదా. వీళ్ళకి ఎంత ఆకలైనా ఇన్ని జంతువుల మాంసమే తింటారండి. దాంట్లో మాంసం కావాల్సిన విడిపెట్టగా రక్తం పోవాలి, ఎముకలు పోవాలి, మరొకటి పోవాలి, కేశములు పోవాలి, ఇంత పోగా మాంసం ఎంత మిగులుతుందండి. ఒక్కసారి మాంసం దుకాణం అని అడగండి. గొర్రెల్ని చంపుతాడు, బాతుల్ని చంపుతాడు, కోళ్ళని చంపుతాడు, ఉంటుంది కదా. అంతటి దాని వెయిట్ ఎంత ఉంటుంది, చంపిన తర్వాత దాంట్లో మాంసం ఎంత ఉంటుంది వాడిని అడగండి, చెప్తారు. అంటే నాకు అలవాటు కాదు అన్నట్టు క్షమించాలి. నేను పనిచేసిన కాలేజీ మహబూబియా పంజాతన్ జూనియర్ కాలేజ్ అని వరంగల్లో మట్టివాడలో ఉండేది. ఆ పక్కనే కర్మ గాలిపోతే మా కాలేజీ ఎంట్రన్స్ పక్కనే ఓ మటన్ షాప్ ఉండేది. దుఃఖం కలిగేది. ఆ కోళ్ళు అది మేక తలకాయలు ఉండేవి, ఇలా చూస్తూను. అంటే తలకాయ కోసేస్తున్నా రెప్ప పడదు దానికి, ఒక కర్మ అదనమాట. అలా అక్కడ ఒకసారి అడిగాను, వాడు సరదాగా మా దగ్గరికి వస్తాను, చెప్పాడు. అలా ఇలాంటి కామన్ సెన్స్ ఏడవారి మాట్లాడేటప్పుడు వీడిని చంపిట బ్రహ్మాండమైన అవి చంపారట. చంపి అవి ఆదాయ మేధ్యం త్వరితం. అసలు అవి తినకూడదు మురుగుండే మేధ్యం ఏమిటి అంటే ఏం జరిగింది అక్కడ, మాంసం తిన్నాడనే చెప్తున్నాడు తప్ప ఆ మాంసాన్నే తిన్నాడని చెప్పడానికి మన మేధ్యం ఎందుకు చెప్పాలంటే అవసరం ఏముందండి. ఆదాయ అంతే తినేసి భూక్షితవు అనొచ్చు కదా. కాదు, అది ఎందుకు చంపాడో గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వెళ్ళింది చిత్రకూట ప్రాంతము, పద్మశాల. చిత్రకూట ప్రాంతంలో ఇంకా ఋషులు ఉన్నారు. ఆ ప్రాంతాలకు దూరంగా వెళ్ళారు. అక్కడ వీటిని చంపినప్పుడు ఒక్కసారి మనకి ద్రవ్యరత్నావళి కానీ జంతుశాస్త్రానికి మన గ్రంథాలు కానీ చూస్తే వరాహము అడవి పంది ఎంత డేంజరస్తో చెప్తాడు. కాకపోతే వరాహ పంది అడవి అదే ఏమంటారు, క్షమించాలి ఆవేశంలో పదాలు తడబడతాయి. అడవి పంది అది తవ్విన మట్టితోటే యజ్ఞాలు చేయాలి. అందుకని అడవి పందులు వదిలేశారు వాళ్ళు, కానీ ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి అందుకని. అలాగే ఋష్యం ఎనుబోతు, దాన్ని కూడా వేరే దానికి ఉపయోగిస్తారు, కానీ అది ప్రమాదం తెచ్చిపెడుతుంది ఒక్కొక్కసారి. అలాగే కొమ్ములు కలిగిన దుప్పి, అది అదే పద్ధతి లోపల మహారురుం చారల దుప్పి. ఇవి అక్కడ ఉండే ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసే ప్రయత్నం ఉంటుంది.
అందుకోసం ముందు వాటికి రాత్రి ఇక్కడ కాలం గడపాలి. ఇంకా నిర్మించుకోలేదు, పర్ణశాల అదేం కట్టుకోలేదు వీళ్ళు, చిత్రకూటమును ఇంకా కట్టుకోలే. రాత్రి అక్కడ ఉండాలి. రాత్రిపూట రక్షణ ఎంత మెడుగుగా ఉన్నా చటుక్కుని ఏమన్నా చేస్తే అంచేత చుట్టుపక్కల వాళ్ళకి రక్షణ కలిగించాలి, తనకి రక్షణ కలిగించాలి. వీటిలో ఎంత లేదన్నా క్రౌర్యం కొంత ఉంటుంది. అందుకని నాలుగిటిని చంపారు తప్ప పనిగట్టు కాదు అన్నట్టు. ఒకవేళ తిండి కోసమే నలుగురు చంపారనుకోండి, ఇంత తిండి తింటారండి వీళ్ళు? ఆలోచించండి ఒక్కసారి. ఆకలి మీద ఉన్నప్పుడే గంగానదీ తీరంలో మంచినీళ్ళే తాగి ఆగారే వాళ్ళు. అక్కడ ఇతర ఆశ్రమాలకు వస్తే ఇక్కడ పళ్ళే తినూరుకున్నారే. వాళ్ళ కోసం మాంసం ముక్కలు పట్టరాలేదా? రూమ్ పట్ అని చెప్పి ఋషులు సృష్టించి పెట్టచ్చు కదా, పెట్టలేదే. లేదు, అది గమనించండి చమత్కారం. అందుకని వాతావరణాన్ని బాగు చేయడానికి, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఉండడానికి తగినట్టుగా అది చంపారు. జింకను ఎందుకు చంపండి? దాని లేడి కొమ్ము కానీ లేడి చర్మం కానీ ఉపయోగిస్తుంది. అలాగే అడవి పంది తాలూకు దంతం ఉంటుంది, ఒకటే దంతము, ఏకశృంగ వరాహం అంటారు దాన్ని. ఆ ఏకశృంగము యజ్ఞాదులలో ఉపయోగము. ఋష్యం ఉంటుంది, అది మరో పని కోసం ఉపయోగం. అది ఇలాగా దుప్పి, ఇది యజుర్వేదంలో వీటికి సంబంధించి బ్రహ్మాండమైన మంత్రాలు ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఋష్యాశ్రమ రక్షణలో ఒక భాగంగా, వీళ్ళ ఆత్మరక్షణలో ఒక భాగంగా క్షత్రియులు కనుక అలాంటి వాటిని వధించవచ్చు, తప్పు లేదు. అందుకని ఎక్కడ ఆదాయ మేధ్యం వాసాయకాలే వనస్పతీన్, ఆ పదం మర్చిపోతారు మీరు. అడవుల తాలూకు పద్ధతిలో ఉండే మేధ్యము తినదగినటువంటి మొక్కలు, దుంపలు అవి తీసుకొచ్చారు. ఉల్లిపాయలు కదా, ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదు కదా, ప్రతివాడు మాట్లాడతాడు. ఉల్లిపాయలు తినద్దన్నాడు, నకలంజం భక్షయేత్. కానీ ఉల్లి రసాన్ని తేనెలోను పాలల్లోనూ కలిపితే చంటి బిడ్డలకి ఇవ్వకూడదు, తల్లికి చెడ్డ బాలింత్రాలకి ఒంట్లో వేడి పుట్టి ఆరోగ్యం. అందుకని ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు, అర్థం అది. దుంపలు తింటే ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. భాగవతంలో చెప్పాడు, జబ్బుకి ఏది కారణమో జబ్బు తగ్గించడానికి కూడా అదే కారణం అన్నాడు ఒక శ్లోకంలో. దుంపలు తింటే ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. కానీ దుంప పైన ఉండే చెక్కుతోటి తీసిన రసాన్ని ఒంటికి పూసుకున్నట్టయితే ఆ ఒంటి నొప్పులు, ఎముకల నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడంతా చెప్తున్నది పుణ్యం అంటే దాన్ని కలబంద ఇవన్నీ వేసేసి గుజ్జు అది వేసి కట్టిపారేయండి. ఇప్పుడు చెప్తే వింటారు. ఒకప్పుడు ఆయుర్వేద వాళ్ళు వేళాకోళంగా చూసేవారు, హోమియోపతి వాళ్ళు ఉమాపతి వాళ్ళు అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఒక 30 ఏళ్ళ నుంచి వాళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. అక్కడ ఏం కర్మ అండి అంటే ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు కూడా జబ్బిది. ఏం చేతంటే ఒక ప్రశస్తమైన గ్రంథం ఉంటే దాన్ని ఎవడు చదవడు, ఒక గుర్తుడు దాన్ని గౌరవించడు ఎప్పుడు కూడా. ఆఖరికి మా చిరంతలో హోమియోపతి మాస్టర్ అనేవారు, ఉమాపతి మాస్టర్ అనేవాళ్ళు. మేము మాకు తెలియదు, వెంకటరామయ్య గారు ఆయన పేరు. ఎవడొచ్చినా కానీ ఎప్పుడు పుట్టేవారు అబ్బాయి అనేవారు. ఈడేమిటండి దీని వెనకాల రహస్యం తెలుసా ఎవరికైనాను? తల్లి గర్భంలో ఉండే 10 నెలలు ఉంటాం కదా, ఆ 10 నెలల బయట ఉండే సీజన్ ఋతువులు ఉంటాయి. ఆ ఋతువుల పదార్థాలన్నీ తల్లి తిన్న తిండి వల్ల బిడ్డకు అందుతాయి. ఏ 2 నెలలు తల్లి గర్భంలో ఉండకుండా ప్రసవించేంత బయటకు వస్తాడో ఆ 2 నెలల తాలూకు ఋతువుల ప్రమాదమే జబ్బులు వీళ్ళకు వస్తాయి. అందుకనే సూడిదలు ఇచ్చేటప్పుడు కూడా అమ్మాయి ఎప్పుడు గర్భవతవుతుందో కరెక్ట్గా చెప్పేది మంత్రసాని. చెప్పిందాకా ఉండి ఆ 2 నెలల తాలూకు రక్షణ కలగాలి గనక అరిసెలు, మరొకటి స్వీట్లు, అంతే తప్ప పుల్లాడి స్వీట్ కానీ కొట్టుపట్టమని కాదు అక్కడ ఉండడం. దానికోసమని ఏర్పాటు చేశారు. అందుకని ఆ అమ్మాయి ఏ తినంటే అది పెట్టేవారు. ఇంత ఉంది గొడవ, ఆయుర్వేదంలో ఉంది. మనం చదవం కదా, నేను అన్ని చదవలే, అవసరమైతే వెతుక్కున్నా వాటిలో పడి. అదనమాట. అంచేత వాసాయకాలే యుయుతు అంటే ఆశ్రయించిన వాళ్ళ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత క్షత్రియుడిగా ఉంది. అందుకోసం చంపాడు తప్ప తిండి కోసం కాదు. ఇలాంటి అడ్డమైన తిండి కోసం చంపినవాడు కూడా ఉన్నాడు. వాడి పేరు విరాధుడు. పేరే ఉంది, విగతమైన ఆరాధన కలిగిన వాడు. వాడు ఎన్ని జంతువులు చంపాడండి చూసుకున్నారా? భుజం మీద వేణుగు తలకాయట, మరొకటే, ఇవన్నీ. అంటే వాడు తింటాడా? సాయంకాలం కుడిపోతాయి ఇవి, అవతల బారేస్తాడు వాడు. అంటే ఏమిటి? మనమంతా మోడర్న్ వాళ్ళం, సగం తింటాం, సగం అవతల బారేస్తాం. ఇప్పటికీ జర్మనీలో హోటళ్లలో ఒక ఆచారం ఉందండి, ఇదే అమెరికాకు కూడా వచ్చిందిట్ట. నేను వెళ్ళలేదు, చెప్పారు. మీరు తిన్నదాకా ఉండి మిగిలిపోయిన పదార్థాలు
ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెడితే అదే బిల్లు తినడానికి. వదిలిపెట్టారనుకోండి వాళ్ళు పెంట మీద పారేయాలి. అది పట్టుకుని వాడు ఏం చేస్తాడు, బిల్లు రూపాయి అనుకోండి, దానికి 30 ఉంటుంది, నీకు రూపాయి 30 వేస్తాడు. మన పాటలో చెప్పేది. ఇప్పటికీ మనకి రాజమండ్రి ప్రాంతాల్లో, కాకినాడలో, తణుకులో, భీమవరంలో ఇలాంటి చోట్ల కొన్ని హోటళ్ళ వాళ్ళు బోర్డు పెడతారు, దయచేసి కావాల్సిందే వేసుకోండి, ప్లేట్లలో చేతులు కడక్కండి, వృధాగా ఎంగిలి చేసి పడేయకండి అని. ఏమిటి, అలా ఉన్న వాటిని తిరిగి తీసి మళ్ళీ సప్లై చేయరు. ఇరాని హోటల్లో అదే చేస్తారు. ఏమిటి, బిస్కెట్లు పెడతాడు, 4 తిన్నాం, ఈ బిస్కెట్లు పెట్టి అక్కడే పెడతాడు. అలాగే చపాతీలు 2 తినగానే మా 4 ఇస్తాడు ముందు, అవి పట్టే దాంట్లో పడి ఇరాని హోటల్లో సరిపోతుంది. కానీ అక్కడ అది కాదు. అల్లా ఉన్న వాటిని విడిగా తీసి మధ్యాహ్నం 1 గంట అవుతుండగా ముష్టి వాళ్ళకి, పేదవాళ్ళకి ఫ్రీగా పంచి పెడతారు. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇస్తారు వాళ్ళు. ఎప్పటికీ ఆచారం ఉంది, మరి మనం గమనించట్లేదు. ఎప్పటికీ పెళ్ళిళ్ళు జరిగితే మిగిలిపోతే పదార్థాలని అనాశరణాలయాలకి వాటికి ఇచ్చే పద్ధతి ఉంది. దీని మీద ఒక మలయాళం సినిమా కూడా అవార్డు వచ్చింది ఒక 10 ఏళ్ల కిందట. ఇలా ఉంది. ఇంత ఉంటే వీళ్ళు ముగ్గురే ఉంటే ఇన్ని మాంసం తింటారండి వాళ్ళు? అసలు ఆలోచన మీకు ఉండద్దా? మాంసం తిన్నారంటారు మీరు. అదనమాట. అంటే ఇంత వాళ్ళు తినరు, కానీ అలా చంపి వాళ్ళు చేశారు, మేధ్యమైన పదార్థములు వనస్పతుల్లో ఏ ఉన్నాయో అవి పట్టుకొచ్చారు. నమ్మకం లేదా? సరే, కొంచెం ముందుకెడదాం. 54వ సర్గలో భరద్వాజుడి దగ్గరికి వచ్చారు. భరద్వాజుడి మీద జోకులు వేసాడు ఒక ఆయన. భరతుడికి ఏమోట పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు, రాముడు పట్టించుకోలేదు. రాజ్యం పోయిన ఆయన, రాజ్యం వచ్చేది ఆయన కదా అన్నాడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు సరదాగా అవుతాడు చెప్తూను. అంతే, వేళకోణం చేశారు అంతే. అలా కాదు, మన దేశంలో అలాగుంటుంది. భరద్వాజుడితో అంటాడు, ప్రవేక్ష్యామ తపోవనం ధర్మమేవ చరిష్యామ. రాముడి మాట కంటే మీ సొంత తెలివితేటలు ఎక్కువ ఉండి అక్కడ. ధర్మము ఏవ చరిష్యామ, నేను ధర్మం తప్పకుండా ఆశ్రమ ధర్మంలోనే ఉంటాం. మేమంతా, నేను ఒక్కడిని కాదు, మా తమ్ముడు, నేను, మా ఆవిడ. అంతేకాదు, తత్ర మూల ఫలాచన, మూలములని ఫలములని, అంటే మూలం అంటే కందమూలం అని అంటారు, కందమూలం మూలం ఆ భాగాన్ని, అంటే వేళ్ళు కూడా అందంగా గట్టిగా ఉండేవి. కొన్ని కూరలు ఉన్నాయి మన దగ్గర. అది బీట్రూట్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు కాయదండి అది, ఇవన్నీ ఇలా వచ్చింది. అలాగా మూల ఫలాచన. భరద్వాజుడు వెంటనే రెస్పాన్స్ ఎలా ఉందో పక్కనే ఉందండి. ఉపానయత గాం అర్ఘ్యం ఉదకం తతః నానావిధ అన్నరసాన్ వన్యమూల ఫలాశ్రయాన్. భరద్వాజుడు తెలివితేటలు చూడండి. అక్కడ ఇచ్చాడు. వెంటనే ఏం చేశాడు, ఉపానయత గాం, ఆవుని పట్టుకొచ్చి ముందు పెట్టాడు అక్కడ. ఎందుకని, క్షేమకరంగా ఉంటుంది అందుకని, నమస్కరించి ఎందుకని, ఆవు పాల కోసం అని ఒకటి మాట. తర్వాత అర్ఘ్యం ఉదకం తతః, అర్ఘ్యం ఇచ్చాడు, నీళ్ళని తాగడానికి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. నానావిధ అన్నరసాన్, రకరకములైన అన్నములు రసములు, అంటే వన్యములైనటువంటి వ్రీహులు, ఎవలు ఇలాంటి వాటితోటి, వన్యమూల ఫలాశ్రయాన్, అడవులలో దొరికే వస్తువులే శాకాహారం అని ఇచ్చాడు. శాకాహారంలో మనకు మాట్లాడడం చేత కాదు, శాకాహారం. శాకంబరి దుంప తెగిపోను. తెలుగు ఎలా తగలబెడుతున్నారా మీరు? ఎప్పటికే చిక్కడలో బోర్డు ఉంది, ఇతర భోజనము మరి యువసతి లభించును అన్నాడు వాడు. ఎప్పటికి 40 ఏళ్ళైనా బోర్డు అలాగే ఉంది. ఇతర భోజనము మరియు వసతి, దాని తర్వాత మరి యువసతి అని పెట్టాడు వాడు. ఇలా తెలుగు తగలేసుకోవడం ఏమన్నంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం మేము. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? మీ తెలుగు తగలేయండి, కానీ రామాయణ శ్లోకాలు తప్పర్థం చెప్తారేమిటయ్యా మీరు? అలా కుదురుతుంది అది? విష్ణుమూర్తి గురించి చెప్పాడు ఒక ఆయన ఉన్నాడు, విష్ణుమూర్తి పేరు చెప్పాడు, నారాయణుడు పరమేశ్వరుడు అంతే తప్ప విష్ణుమూర్తి పేరు చెప్తే నాలుగు తెగిపోతుంది భయం ఆయనకి. పాప మహానుభావుడు, ఏం కర్మ, ఆయన పేరు ఇచ్చిన రామాయణం వల్లే. అది తమాషా. అంచేత ఉపానయతగాం అర్ఘ్యం ఉదకం తత నానావిధ అన్నరసాన్. అంతేనా? చిత్రకూటం వెళ్ళారు, అక్కడ కట్టుకోవాలి. అక్కడ 38వ శ్లోకం 40వ శ్లోకం చూడండి. మధుమూల ఫలోపేతం చిత్రకూటం. అక్కడ కూడా జంతువులు చంపుకు తినచ్చు అని చెప్పలే, మధు మూల ఫలోపేతం. తర్వాత 40వ శ్లోకంలో కూడా మళ్ళీ అదే చెప్పాడు ఆయన. ఏమని? పుణ్యస్య
రమణీయశ్చ బహుమూల ఫలాయుత. జంతువులేవా? ఉండొచ్చును, చెప్పలేదు. వీళ్ళకి కావాల్సింది ఇదే. మీ కళ్ళు మూసుకుపోతున్నాయా? ఇంతగా శాకాహారం 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 అని ఎంత మొత్తుకుంటుంటే శ్లోకాల్లో మీకు ఎంతసేపు కూడా ఎక్కడో 2 శ్లోకాలు ఉన్నాయి. అక్కడ తిన్నాడని అంటారా మీరు? చదవండి అయ్యా రామాయణాన్ని. దేవతా పురుషులని, దేవతా గ్రంథాలని తప్పు పట్టకండి, తప్పుగా చెప్పకండి. శిక్ష చాలా గట్టిగా ఉంటుంది, గమనించండి. ముందు మనస్సు దెబ్బతింటుంది, జాగ్రత్త. అయితే మీరు ఇళ్లలో వండు తినడం మాంసం రాముడు తిన్నాడు కదా, పరమశివుడు శ్మశానంలో ఉన్నాడు కదా, మనం శ్మశానంలో ఇల్లు కట్టుకుందాం. బ్రహ్మదేవుడు దొంగ పట్టుకొచ్చి ముళ్ళలో పెట్టుకుందాం. శ్మశానంలో మందార చెట్టు మొలిసింది, ఆ పూలతో శివుడు పూజ చేయండి. చేస్తాం మనం? చెయ్యము. పద్ధతి ఉంది దేనికేనాను. ఇక 55వ సర్గలో యమున ఒడ్డుని అక్కడ లక్ష్మణుడు చెప్తాడు రామచంద్రస్వామి. ఇంతవరకు రాముడు తీసుకొచ్చాడు, కొంచెం పెద్ద తోటికి వెళ్ళారు. యమున ఒడ్డుని అంటాడు, యద్యత్ ఫలం ప్రార్థయతే పుష్పం వా జనకాత్మజ తత్తత్ ప్రపంచామి. చూడు, ఏ పళ్ళు ఏవి కావుడుతో అంటే చోటు మారింది, సీజన్ మారుతుంది. అందుకని ఇక్కడ కూడా అదే చెప్పాడే. అసలు అవసరమా? జంతువులు దొరికితే చంపేసుకొస్తే ఇవన్నీ అవసరం మళ్ళీను లేదే. అయ్యా, మాంసాహారన్న ఒక్క మాటతో సరిపోలేదు. దీనికి బలం చేకూర్చిలాంటి శ్లోకాలు ఉన్నాయి, వెతుక్కోండి మీరు ఒక్కసారి. అది 55వ సర్గలోనే ఉంది. బహుమేధ్యాన్ మృగాన్ హత్వా చేరతు యమునావని. చాలా తినడానికి వీలైనటువంటి మృగాలను చంపాడు ఉంది కదా. మృగ శబ్దానికి అర్థం ఏమిటమ్మా? హృత్వా ఉండాలి అక్కడ, హత్వా అని మార్చారు వీళ్ళు. హృత్వా సంపాదించి. మృగ శబ్దం అంటే మృగ్యతే అనేనా, వెదకబడునది, వెదకబడు ఓషధికి పేరు. అమరకోశం కానీ ఇతర నిఘంటువులు కానీ. అది మదనపాల నిఘంటు అన్న దాంట్లో కూడా చెప్తాడు. మృగాన్ అంటే అవి అశ్వకందములు, అదొక దుంప జాతి. రెండవది మేధ్యం, తినదగినది అని అర్థం. మేధ్యం అంటే మేధ అన్న దాంట్లో వచ్చి ఇది కూడా వచ్చింది. ఆలోచించదగినది, తినదగినది, తినదగినది. మనం తినకూడదంటే తింటుంటాం. వాడు ఆ మధ్య సినిమాలో కూడా, ఏమంటే భగవంతుడు ఏదైనా వైద్యం పెట్టచ్చా, అయితే పిజ్జాలు బర్గర్లు పెట్టచ్చా అని అడిగాడు వాడు. ఇలాంటి తెలివితేటలు వచ్చాయి మనకి ఈ దిక్కుమాల ఉపన్యాసాల వల్లే. అందుకని మేధ్యం హృత్వా, హత్వా కాదు, హృత్వా సేకరించుకున్నారు వాళ్ళు. వాల్మీకి శ్లోకాలు కూడా మీరు కరెక్ట్ చేస్తారండి. వాటి కూడా సర్దుకోగలరా మీరు? ఏమిటండి, మహానుభావులు ఈనాడు రాశారే వ్యాఖ్యానం, దాన్ని కూడా తప్పట్టగలరా? రామాయణ రహస్యార్థ దీపిక అనో గ్రంథం ఉంది, చదివారా ఎప్పుడైనా? దాంట్లో ఉంది ఒక రహస్యం. అరిటాకులో మధ్య ఈయనెందుకు ఉందండి? ఒకప్పుడు అరటి చెట్టు ఏకపత్ని, ఒకటే ఆకు ఉండేది, మధ్యలో ఈయన ఉండేది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి గూగుల్లో కొట్టి చూసుకోండి. రామాయణ రహస్యార్థ దీపిక, సంస్కృతము తమిళము కలిసి ఉంటుంది, అది గమనించండి. దాంట్లో రిఫరెన్స్ హరివంశం, పద్మపురాణం వీటిలోంచి ఇచ్చారు వాళ్ళు అక్కడ. అవి అబద్ధం అంటే దండం పెట్టాలి మీకు. ఏం చెయ్యం? ఇక్కడ చిత్రకూటంలో జరిగిన సంఘటన, దీన్ని కూడా మన వాళ్ళు రాముడు మాంసం తిన్నాడు ఎలాగా, అది కూడా చెప్పుకుందాం తరువాతి భాగంలో. మరి అంతవరకు స్వస్తి.